హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక హెయిర్ డై, న్యాచురల్ హెయిర్ డై చూడబోతున్నామండి. అవునండి, ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయేది ఏంటంటే ఒక హెన్నా హెయిర్ డై అనమాట. అందరూ చెప్తున్నారు హెన్నా హెయిర్ డై అప్లై చేయడం వల్ల మాకు 2-3 రోజుల్లోనే తెల్ల జుట్లు కనిపిస్తున్నాయి, లేదా అట్లీస్ట్ ఒక వారంలో మాకు తెల్ల జుట్లు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న విధానంలో ఒక డికాషన్ ప్రిపేర్ చేసేసుకొని ఆ డికాషన్ ద్వారా మనం ఒక హెన్నా హెయిర్ డై మనం తయారు చేసి వాడడం వల్ల మన జుట్టుకి మంచి పోషాక్ అనేది వస్తుంది. తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఒక హెన్నా హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి ఏమేమి కావాలి అనేది మనం చూద్దాం రండి. ఫస్ట్ మనము ఒక బాండిల్ని పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత మనము ఉసిరికాయ 2 తీసుకున్నాను. పెద్ద ఉసిరికాయ 2 తీసుకొని విత్తనాలు తీసేసి తొక్కు అంటే ఆ ఫ్రూట్ మాత్రం కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఎండిపోయినవి ఉంటే చాలా మంచిదే అండి. నా దగ్గర లైట్గా ఎండిపోయినవి ఉన్నాయి. మీరు దగ్గర పూర్తిగా ఎండిపోయినవి ఉన్నామంటే కూడా నో ప్రాబ్లం వేసుకోవచ్చు. నెల్లి ముల్లి అని కూడా అంటారు దాన్ని. సో ఈ ఉసిరికాయని మనము బాగా వేయించుకోవాలి. ఈ ఉసిరికాయ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. అలాగే మన తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్చుకోవడానికి ఈ ఒక ఉసిరికాయ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. లాంగ్గా పొడుగ్గా పెంచుకోవడానికి కూడా ఈ ఉసిరికాయ బాగానే హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఈ ఉసిరికాయ వాడి మనము హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేయడం వల్ల మనకు హెయిర్ అంతా మంచిగా నల్లగా మారిపోతుంది. హెయిర్ సంబంధించిన ప్రాబ్లం ఎట్లాంటి ప్రాబ్లం అయినా మారిపోతుందండి. ఈ ఒక హెన్నా హెయిర్ డై అనేది మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకుంటున్నాం. అందులో ఈ ఉసిరికాయ అనేది మనము యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం యాడ్ చేసుకునేది ఏంటంటే కరివేపాకు ఒక చేతి నిండగా యాడ్ చేసుకున్నాను. ఎండిపోయినవి వేసేసుకున్నాను అనమాట. పచ్చిగా ఉంటే కూడా మీరు అవి కూడా వేసుకోవచ్చండి. ఈ ఒక హెన్నా హెయిర్ డైలో నెక్స్ట్ మనం యాడ్ చేసుకునేది ఏంటంటే బ్లాక్ జీలకర్ర. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మంచిగా మనకు గ్రోత్ పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా తెల్ల జుట్టంతా మంచిగా నల్లగా పూర్తిగా మారుస్తుంది అనమాట. ఈ ఒక హెయిర్ డైలో మనము ఈ బ్లాక్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్ అనేది ఉంటుందండి. మన హెయిర్ స్కాల్ప్ని మంచిగా యాక్టివేట్ చేసి మన హెయిర్ గ్రోత్కి కూడా బాగానే యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని మనము ఫ్రై చేసుకోవాలండి. ఉసిరికాయ, కరివేపాకు, బ్లాక్ జీలకర్ర, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలకి త్వరగానే తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది. చిన్న పిల్లలు కూడా వాళ్ళకి కెమికల్ హెయిర్ డైస్ అసలు వాడవద్దండి. మీరు ఇంట్లోనే ఇట్లా ఒక హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసి ఒక న్యాచురల్ హెర్బల్గా హెన్నా హెయిర్ డై అనేది తయారు చేసేసి మీరు పిల్లలకి వాడి చూడండి. అప్పుడు చాలా బాగా జుట్లో మంచి మార్పులు అనేది మీకు కనిపిస్తాయి. అట్లాగే కొద్దిగా ఉన్న తెల్ల జుట్లు కూడా మంచిగా తెల్లగా మారిపోతుంది మీరు కెమికల్స్ వాడారంటే. అది కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. అలా కాకుండా పిల్లలకి మన ఇంట్లో మనమే మన పిల్లల మీద కేర్ తోటి లవ్ అండ్ అఫెక్షన్ తోటి ఇలా ఒక హెయిర్ డై, హెన్నా హెయిర్ డై అనేది తయారు చేసి మనము పిల్లలకి ఇస్తామండి. అప్పుడు చాలా బాగా ఉంటుంది. అంటే తెల్ల జుట్టు అనేది అస్సలు మారిపోతుందండి. మీరు కంపల్సరీ ఇట్లా ఒకటి తయారు చేయండి. చూడండి మంచిగా అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనము నీళ్ళు యాడ్ చేసుకుంటామండి. 1.5 గ్లాసు నీళ్ళు అనేది మనము యాడ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మంచిగా మనము దీన్ని మరగనివ్వాలి. ఇది ఒక డికాషన్ ఫార్మాట్కి వస్తుంది. ఈ డికాషన్ అనేది ఒక గ్లాస్కి మరిగిపోవాలన్నమాట. అప్పుడు వరకు మంచిగా బాయిల్ చేపించాలండి. చూడండి మన ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా నల్లగా మారిపోయింది ఫ్రై చేయడం వల్ల. ఇప్పుడు అవన్నీ మంచిగా మనము బాయిల్ చేపించుకుంటున్నాము. మంచిగా మరుగుతుంది, నొరకలంతా తగ్గిపోవాలండి. థిక్ కన్సిస్టెన్సీలో మనకు డికాషన్ అనేది వచ్చేసిందనమాట. ఈ ఒక డికాషన్ యూస్ చేసి మనము హెన్నా హెయిర్ డై అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. సో ఈ డికాషన్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. మన హెన్నా హెయిర్ డైలోకి మంచి బెనిఫిట్స్కి ఈ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఇలా ఒక హెన్నా హెయిర్ డైని మనము ఇంట్లో తయారు చేసుకొని వాడడం వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. అంటే తలనొప్పులు కానీ జలుబులు కానీ పిల్లలకి అస్సలు ఉండదు. అలాగే ఇప్పుడు దీంట్లో నేను ఎక్కువ రోజులు ఈ హెన్నా హెయిర్ డై ఉండడానికి కూడా ఒక ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను. అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు మనకు డికాషన్ రెడీ అయిపోయింది. పోయి ఆపేసానండి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, సన్న మంటలోనే చేసుకోవాలండి. ఇప్పుడు మన డికాషన్ రెడీ అయిపోయింది. నేను వడగట్టేసుకున్నానండి. ఒక గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను. అంతే అండి, మన డికాషన్ మంచిగా థిక్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ డికాషన్‌ని అలాగే వేడిగా ఉన్నప్పుడే మనము హెన్నా హెయిర్ డై తయారు చేసుకోవడానికి మనము వాడబోతున్నామనమాట. ఇప్పుడు దానికోసం మనం ఏం చేసుకోవాలంటే హెయిర్ డై ప్రిపేరింగ్‌కి ఒక ఐరన్ ప్యాన్ తీసుకోవాలన్నమాట. ఐరన్ కడాయి తీసుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెయిర్ సంబంధించిన హెయిర్ డై అయినా చేసుకోవడానికి ఐరన్ ప్యాన్ కావాలి. దీంట్లోకి నేను 4 స్పూన్లు హెన్నా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఒక హెన్నా పౌడర్ అనేది మనకు జుట్టు ఎంత డెన్సిటీ ఉందో, మన వాల్యూమ్ ఎంత ఉందో దాన్ని బట్టు మీరు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నాకు తక్కువట్టు నేను యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తగ్గించుకోవడమో పెంచుకోవడమో చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, అంటే ఎక్కువ రోజులు నల్లగా మారిపోయిన జుట్టు నల్లగానే ఉండడానికి నేను ఒక ఇంపార్టెంట్ పొడి యాడ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇదే అండి. 1/2 స్పూన్ కథా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. 4 స్పూన్ల హెన్నా పౌడర్కి 1/2 స్పూన్ కథా పౌడర్ చాలండి. సో లక్క గుర్తుపెట్టుకోండి. ఈ ఒక పౌడర్ అనేది మనకు చాలా మంచిగా మన జుట్టు అంతా నల్లగా మార్పిస్తుంది. అలాగే ఎక్కువ రోజులు బ్లాక్ అనేది అట్లాగే ఉండిపోతుంది. ఒక 2 మంత్స్కి 60 డేస్కి అలాగే ఉంటుందండి. ఇప్పుడు మనం డికాషన్ కొద్దిగా యాడ్ చేసుకొని ఆ పౌడర్లో మంచిగా కలిపేసుకుంటాము. కట్టిలు లేకుండా మంచిగా కలుపుకోండి. అంతే, చాలా మంచిగా మనకు మన హెయిర్ డై అనేది రెడీ అవుతూ ఉంది. చాలా బాగా కలిపేసుకోవాలండి. మనము ఇప్పుడున్న కాలంలో ఉన్న అట్మాస్ఫియర్ చాలా వరస్ట్‌గా ఉందండి. అంటే మొత్తం మనకు పొల్యూషన్స్ అట్లాంటి వల్ల మనకు హెయిర్ సమస్య అనేది పెద్ద సమస్యగా ఉంది అందరికీ. తెల్ల జుట్టు అనేది త్వరగానే వచ్చేస్తున్నాయి. పిల్లలకి కూడా, పెద్దవాళ్ళు కూడా బాగానే ఇబ్బంది పడుతున్నారనమాట. సో ఇలా ఒక హెయిర్ డై తయారు చేసేసుకోండి, ఓకేనా. సో ఈ హెయిర్ డైని ఒక నైట్ అంతా అలాగే ఉంచుకోవచ్చండి. ఒక రోజు నైట్ అంతా ఉంచేయవచ్చు. చాలా బాగా నల్లగా మారిపోతుంది. లేదు మాకు అంత టైం లేదు అని అనుకున్న వాళ్ళు మీరు అట్లీస్ట్ ఒక 1 అవర్ ఉంచుకోవాలండి. మీరు నైట్ అంతా ఉంచుకున్నారంటే చాలా బాగుంటుంది. టైం ఉంటే ఉంచుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఒక 1 అవర్ ఉంచిన తర్వాత మనకు హెయిర్ డై అనేది బాగా నల్లగా మారిపోయింది. చూసారా ఎంత మంచి రంగులో ఉంది. అంతే అండి, చూడండి చాలా బ్లాక్‌గా మంచి కలర్‌లో న్యాచురల్ హెన్నా హెయిర్ డై అనేది మనకు తయారైపోయింది. చూడండి, ఈ ఒక హెన్నా హెయిర్ డైని ఇప్పుడు మనము అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. 1 అవర్‌కే ఇంత మంచి రంగు వచ్చేసింది. మీరు ఒక రాత్రి అంతా ఉంచారంటే ఇంకా మంచిగా నల్లగా వస్తుందండి. ఇంకా బాగానే డార్క్నెస్ అనేది ఉంటుంది. ఈ ఒక హెన్నా హెయిర్ డైని మనము ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఇలా ఒక పీంగాన్ బౌల్‌లో నేను మన హెన్నా హెయిర్ డైని మనము ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇది ఎలా మనము అప్లై చేసుకోవాలి, వాడాలి అనేది నేను చెప్తాను. అలాగే మీరు ఆ ప్రాసెస్‌ని కంపల్సరీ ఫాలో అవ్వండి. చూసారా, మన హెన్నా హెయిర్ డై తయారైపోయిందండి. అంతే అండి, నేను చెప్తున్న మెథడ్లో ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఈ ఒక హెన్నా హెయిర్ డైని మనం అప్లై చేసేదానికి ముందు మనం మంచిగా తలస్నానం చేసేసుకోవాలండి. అవునండి, ఆయిల్ ఏమీ ఉండకూడదు మన జుట్టులో. అంత మంచిగా మనము తలస్నానం చేసేసుకోవాలి. డ్రైగా ఉండాలి హెయిర్. ఆ డ్రై హెయిర్లో మనము ఈ ఒక హెన్నా హెయిర్ డైని అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ వదిలేసి తర్వాత మీరు స్నానం చేసేసుకోండి, ఓకేనా. నేను చెప్తున్న విధానంలో మీరు ట్రై చేసి చూడండి. ఒక 2 మంత్స్‌కి అలాగే ఉంటుంది. మీ జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోయి ఉంటుందండి. ఈ ఒక వీడియో యూస్ఫుల్గా ఉంది అని మీరు అనుకుంటే మన వీడియోని లైక్ చేసేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా మీరు వెళ్ళి చూడండి. ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.